కోట శ్రీనివాసరావు గారి గురించి, ఆయన యాక్టింగ్, ఆయన తెలుగు సినిమా చేసిన ఆయన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాది కాదు. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతను అంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అట్లానే ఇష్టపడేవాడిని. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుండి గొప్ప నటులు, ఎన్నో గొప్ప చిత్రాలు చేసిన కోట శ్రీనివాసరావు గారి మరణం పట్ల మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరి సభ్యుల తరఫు నుండి, అలాగే ఆఫీస్ బేరర్స్ తరఫు నుండి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కళాకారులు అనే వాళ్ళకి మరణం అనేది ఉండదు. వారు చేసిన గొప్ప చిత్రాల ద్వారా వారు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటులే కాదు, అనేక సార్లు తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్న ఆర్టిస్టుల కోసం, అలాగే ఇక్కడి నటుల కోసం, వారికి వేషాల కోసం వారు ఎన్నో సూచనలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇవ్వటం జరిగింది. ఎన్నో సేవలు అందించారు. అలాగే మీకు అందరికీ తెలిసిందే, వారు రాజకీయవేత్తగా ఎన్ని గొప్ప పదవులు చేశారు. అలాగే వారి ప్రతిఘటన చిత్రం ద్వారా ఎంత పాపులర్ ఇనిషియల్గా అయ్యారో, మాకు ఆల్మోస్ట్ పక్కపక్క ఇళ్లే నేను రెగ్యులర్గా వచ్చి చూడటం, వారి ఆరోగ్య సమస్యలు మాకు అంతా తెలిసినవే. ఆరోగ్య రీత్యా బాగా ఇబ్బంది పడ్డారు. షుగర్ అనేది ఆయన బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మీకు ప్రోగ్రాం చెప్పాలని అనుకుంటున్నాను, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు వారి డాటర్స్ ఇద్దరితోనూ, అలాగే వారి కోడలు గారుతోనూ మాట్లాడటం జరిగింది. ఫస్ట్గా మేము ఫిలిం ఛాంబర్లో ప్రజల సందర్శనార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ఫిలిం ఛాంబర్లో వారి భౌతిక కాయాన్ని ఉంచుదాం అనుకున్నాం. కానీ జనరల్గా ఇవన్నీ కుటుంబ సభ్యులు ఎలా కోరుకుంటే అలా చేయటం పద్ధతి. వారు కుటుంబ సభ్యులు ఛాంబర్కి ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కదండి. అందుకని కోట శ్రీనివాసరావు గారి భౌతిక కాయం ఇక్కడ వారి రెసిడెన్స్, ఫిలిం నగర్లోని వారి రెసిడెన్స్ యందు 2:30 వరకు ఇక్కడే ఉంటుంది. అందుకని యావత్ ఫిలిం ఇండస్ట్రీలోని అందరికీ తెలియజేస్తున్నాం. కరెక్ట్గా 3ంటికి వారికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు చెప్పమని తెలియజేశారు. సో కోట శ్రీనివాసరావు గారిని ఎవరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా, కొంతమంది ఛాంబర్కి అటు ఇటు వెళ్లకుండా 2:30 వరకు ఇక్కడ వారి నివాసం, ఫిలిం నగర్లో నివాసం దగ్గర వారి భౌతిక కాయం ఉంటుంది. 3 నుంచి వారి అంత్యక్రియ కార్యక్రమాలు మహాప్రస్థానంలో ఇవాళే జరుగుతాయి. అందుకని తప్పనిసరిగా మీ మీడియా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి మొత్తానికి, అలాగే వారి బంధువులకి, కోట శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయటం అవుతుంది. ఇవాళ 3ంటికి మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు ఉంటాయి. అందుకని కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప వ్యక్తులకి మరణం ఉండదు. జోహార్ కోట శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం.
ఈరోజు ఉదయం లేవగానే ఇది పెద్ద షాకింగ్ న్యూస్ మాకు. ఎందుకంటే మేము ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే కోట శ్రీనివాసరావు గారితో మాకు అనుబంధం ప్రారంభమైంది. ఎందుకంటే మా గురువు గారు టి కృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి వందే మాతరం చిత్రం ద్వారా ఆయన మెయిన్ క్యారెక్టరు విలన్గా చేయడం జరిగింది. అలాగే వందే మాతరం శ్రీనివాసు, నేను కానీ, రాజశేఖర్ గారు కానీ, కోటా గారు కానీ మేమందరం ఆ చిత్రం ద్వారానే బయటికి రావడం జరిగింది. శ్రీనివాస్కి అయితే ఆ సినిమా పేరే ఇంటి పేరు అయిపోయింది. అలా రేపటి పౌరులు కానివ్వండి, ఇలాంటి ప్రతిఘటన, ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలని మా గురువుగారి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు గారు నటించడం జరిగింది. ఆ తర్వాత నేను కో డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి మామగారు చిత్రానికి ఆయన అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. దానిలో ఎడిటర్ మోహన్ గారు, అలాగే ముత్యాల సుబ్బయ్య గారు నిర్మించిన సినిమాలో ద్వారా మా అనుబంధం మరింత బలపడింది. ఆ తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన సూర్యవంశం చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలా అంచెలంచెలుగా డిఫరెంట్ స్టేజెస్లో ఆయన లేటుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినా కూడా లెజెండరీ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. మన సోదరుడు రవి చెప్పినట్టు ఆర్టిస్టులకనే కాదు, కళాకారులకి చావు అనేది భౌతికమే కావచ్చు, ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉండే అద్భుతమైన నటుడు ఆయన. జంజాల్ గారి దర్శకత్వంలో ఆయన నటించినటువంటి అహనా పెళ్ళంట అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఒక సినిమా. సో ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసు, కానీ ఇంత త్వరగా మన మధ్య నుంచి భౌతికంగా దూరం అయిపోతారనేది నేను ఊహించలేదు. సో ఇది మాకందరికీ షాకింగ్ న్యూస్. సో ఆయన మృతికి నా సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అన్ని వివరాలు మాదాల రవి గారు, భీమినేని శ్రీనివాస్ గారు చెప్పారు. ముఖ్యంగా మాకు వారి బిగినింగ్ ప్రయాణం అంటే స్టార్టింగ్లో ఆయన తొలి రోజుల్లో ఉన్న ప్రయాణం మా అందరికీ అనుబంధం అనమాట. అందువల్ల ఇందాక శ్రీను చెప్పినట్లుగా వందే మాత్రం సినిమా చాలా మందికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా. ముఖ్యంగా కోటా గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ అది. ఆ తర్వాత ప్రతిఘటన. సో అట్లా టి కృష్ణ గారు, మా అన్నగారు టి కృష్ణ గారు, మాదాల రంగారావు, వీళ్ళ ఈ నేపథ్యానికి ఆయనకు ఎక్కువ దగ్గర సాన్నిధ్యం ఉంది. తర్వాత కాలంలో అందరూ ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటాం కాబట్టి చాలా సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. సరే, అనారోగ్యం అందరికీ వచ్చేదేది తప్పకుండా. నిజంగా ఆయన చాలా గొప్ప అచీవ్మెంట్ చేశాడు. మనం అందరం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మహానటుడు. వారి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు చాలా తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు.